నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర. చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అంతేకాదండి చేదు కూడా ఉండదు. పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక 5-6 కాకరకాయలని తీసుకున్నాను. వీటికి సైడ్లు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసి ఈ విధంగా పీల్ చేసుకోవాలి. మొత్తం పీల్ చేయక్కర్లేదు, కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలని శుభ్రంగా కడిగేసేయాలి. తర్వాత వీటిని 1 ఇంచు మందం ఉండేలాగా ముక్కలుగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగేసరికి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 చెంచాల వరకు కారం తీసుకోవాలి. అలాగే 2 చెంచాల వరకు ఉప్పు తీసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 చెంచా వరకు జీలకర్ర, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 గుప్పెడు కరివేపాకు తీసుకొని వీటన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు కూడా మనకి వేగాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనం ముక్కని ఇలా ప్రెస్ చేసినప్పుడు ముక్క మెత్తగా ఉండాలి, ఎర్రగా వేగాలి. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే తీసివేయచ్చు, సరిపడా ఉంటే మాత్రం అందులోనే పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కారం అంతా ఆయిల్లో కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదంతా కూడా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు వేయించుకున్నామంటే మనకి కారం టేస్ట్ మారుతుంది. ఈ విధంగా ముక్కను ప్రెస్ చేస్తూ ఒక్కసారి కలుపుకుంటూ వేయించుకుంటే 1 నిమిషం పాటు మనకు కూర రెడీ అయినట్టే. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట పెట్టుకున్నా సరే ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ కాకరకాయ కూరకి మనం ముక్క అనేది ఎంత బాగా వేయించుకుంటే అంత చేదు తక్కువగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.